పవన్ కళ్యాణ్ గురించి ఎప్పుడు ఏదో ఒక వివాదంలో ఆయన తీసుకొస్తూనే ఉన్నారు. అంటే ఆల్మోస్ట్ ర్యాగింగ్ చేసినట్టే మాట్లాడుతూ ఉంటారు. అనుకుంటే నేను అంతకన్నా పెద్ద హీరో అయ్యేవాడినని, పాపం అని, అమాయకుడని, ఇంగ్లీష్ గురించి. ఏంటి ఆయనతో మీకు? అట్లా ఏం లేదండి. నేనేమి ఇప్పుడు ఒకటి పవన్ కళ్యాణ్ ఆయన గురించి చెప్పాలనుకున్నది ఒకటి చెప్తున్నా. ఆయన ఏంటంటే రాజకీయాల్లో అమెచ్యూర్ అని నేను భావిస్తున్నా. ఇప్పుడు ఆయన మూవీస్లో పెద్ద స్టార్ కావచ్చు, కాకపోతే పార్టీ పెట్టి ఆల్మోస్ట్ 10 సంవత్సరాలు అయిపోయింది. 10 సంవత్సరాలు అయిన తర్వాత ఆయన ప్రజలకి ఏం భరోసా కల్పించాడు? ఎవరైనా ఒక ప్రజా నాయకుడు కావాలి అని అంటే ప్రజల పక్షాన నిరంతరము పని చేస్తేనే ప్రజలు ఎవరైనా విశ్వసిస్తారు. చెప్పారు కదా, ఏమని? ప్రశ్నించే గొంతుకనవుతాను అని ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు నేనున్నానండి, ఐఎమ్ ఎన్ ఎంపీ. మై డ్యూటీ ఇస్ పాలిటిక్స్. ఐఎమ్ డూయింగ్ మై డ్యూటీ రౌండ్ ద క్లాక్. అదే రకంగా ఎవరైనా ఒక రాజకీయ నాయకుడిగా ఒక పార్టీ పెట్టి ప్రజలు మన్ననలు పొందాలి అని అంటే నిరంతరం ప్రజల్లో ఉండాలి. ఇవాళ ఒక రోజు పనిచేసి 4 రోజు కనిపించకుండా వెళ్ళిపోతే దాని పొలిటీషియన్ అని ఎందుకు అంటారు? పార్ట్ టైం పొలిటీషియన్ అని అంటారు. దానివలన ఆయనకి ఉపయోగం ఉండదు, ప్రజలకి ఉపయోగం ఉండదు. ఇలాగ చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళకి ఏదైనా కొంత క్యారీ చేయాలి. దాని ఆ సినీ గ్లామర్ని ఈయన క్యారీ చేస్తున్నాడు అంతే. ఓకే, సో ఆయన అసలు ప్రజలతో కలవట్లేదు, అదే ఆయన మైనస్ అనుకుంటున్నారా మీరు? ప్రజలతో ఆయన మమేకం అవ్వలేదని మీ ఫీలింగ్? నేనైతే ఒకటి చెప్తాను, ఆయనకున్న చరిష్మాకి, ఆయనకున్న ప్రజాదరణకి నిజంగా రెగ్యులర్గా 365 డేస్ ప్రజల్లో ఉంటే ఇప్పుడున్న పరిస్థితులు ఉండేది కాదు. ఈవెన్ చంద్రబాబు నాయుడు ప్లేస్లో ఈయన ఉండేవాడేమో.